హరే రామ రామ హరే హరే. నాతో పాటు అందరూ చెప్పండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం ఓం నమో నమో భగవతే భగవతే వాసుదేవాయ. వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం ఓం నమో నమో భగవతే భగవతే వాసుదేవాయ. వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో ఓం నమో భగవతే భగవతే వాసుదేవాయ. వాసుదేవాయ. వైష్ణవ భక్తులందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు. జూమ్ సత్సంగానికి విచ్చేసిన భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. హరే కృష్ణ. హరే కృష్ణ. సో మనం అందరం కూడా శ్రీమద్ భాగవతం జూమ్ ద్వారా మనము శ్రవణం చేస్తున్నాము. శ్రీమద్ భాగవతంలో అనేక ఘట్టాలు ఉన్నవి. అందులో మనము ఒకానొక ఘట్టం మనం ఎంచుకొని మనం దీని మీద శ్రవణం చేస్తున్నాము. ధర్మం కోసం, ధర్మం అంటే ఏంటి, ఉం? జీవితం దేనికి దొరికింది, ధర్మం అంటే ఏంటి, ఇవన్నీ దాని మీద మనము ఈ 4-5 రోజులు, వారం రోజులు మనం శ్రవణం చేసుకున్నాం. మనం చెప్పుకున్నాం నిన్న ధర్మం కోసం, ధర్మం దేనికి చెయ్యాలి, ధర్మం యొక్క ఉద్దేశం ఏంటి. నిన్న ఎంతో చక్కగా మనం అందరం కూడా శ్రవణం చేసుకున్నాం అన్నమాట. శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందం 2వ అధ్యాయము 9వ శ్లోకము శ్రీ సూత్ గోస్వామి సౌనకాది ఋషులకి ఈ విధంగా చెప్తున్నారు. ధర్మస్య అపవర్గస్య నార్దోయ ఉపకల్పతే నార్దస్య ధర్మ కాంతస్య కామో లాభాయ హి స్మృత కామో లాభాయ హి స్మృత. నేనేం చెప్పుకున్నాం? ధర్మస్య అపవర్గస్య. ధర్మం దేనికి చేయాలి? అపవర్గం కోసం. సూతి కోసం ఏం చెప్తున్నారు? ధర్మం దేనికి చేయాలి? అపవర్గం కోసము, అంటే ఉన్నత లోకం, వైకుంఠం చేరుకోవడానికి. తర్వాత రెండో అర్థం, ధర్మం దేనికి చేయాలి? భక్తి కోసము. ధర్మం దేనికి చేయాలి? భక్తిని పెంచుకోవడానికి. ధర్మస్య అపవర్గస్య. భక్తి పెంచుకోవాలన్నమాట. ఈ భక్తిని పెంచుకోవడానికి మనం ధర్మం చెయ్యాలి. భ- భ- ఆ, భక్తుడికి, ఒక నిజమైన భక్తుడు, వైష్ణవుడికి భక్తియే వైకుంఠము. భక్తి చేయడమే వైకుంఠము. వైకుంఠం యొక్క అనుభూతి, ఆ సుఖము ఏదైతే పైన అనుభవిస్తాడు జీవుడు, అది ఈ భూలోకంలో, ఈ మెటీరియల్ వరల్డ్లోనే అనుభవిస్తాడు. మనం ఎప్పుడైతే భక్తి చేస్తామో, ఆ భక్తి ద్వారా అవిద్య, అజ్ఞానము ఇవన్నీ కూడా నష్టమైపోతవి. సమస్త దుఃఖాలు పోతవి. సమస్త దుఃఖ క్లేశ నాశనం దేని ద్వారా? భక్తి ద్వారా. అజ్ఞానం నశించిపోతుంది. ఆ?
తర్వాత జ్ఞానంలోకి జీవుడు ప్రయాణం చేస్తాడు. ఇక ఏం చెప్తున్నారంటే సూత గోస్వామి, ఆ వ్యక్తి జీవించి ఉండగానే వైకుంఠ సుఖం ప్రాప్తిస్తాడు. ఇది ధర్మస్య అపవర్గస్య. అపవర్గము ప్రాప్తి ఎప్పుడు కలుగుతుంది? మహాత్ముల సేవ ద్వారా. వైకుంఠ దర్శనం ఎప్పుడు కలుగుతుంది జీవుడికి? మహాత్ముల సేవ ద్వారా. మహత్ సేవ ద్వారం ఆగు విముక్తం. శ్రీమద్ భాగవతము 5:5 రెండో శ్లోకంలోని ఎవరు చెప్తున్నారు? ఆ, ఋషభదేవుడు చెప్తున్నాడు ఈ విషయం. తన 100 మంది కుమారులకి చెప్తున్నారనమాట. మహాసేవ ద్వారం ఆహు విముక్తం తమో ద్వారం యోసిత సంగి సంగం శ్లోకం ఉంది. మహాత్ముల సాంగత్యం ద్వారా, ఆ సాంగత్యంలో కూర్చొని భాగవత శ్రవణం ద్వారా అపవర్గం. ఇది ధర్మం. ధర్మస్య అపవర్గస్య. అక్కడ ఏమవుతుంది? మహాత్ముల సాంగత్యంలో కూర్చొని భాగవత శ్రవణం ద్వారా మన భక్తికి పోషణ అవుతుంది, ధర్మం అవుతుంది. తర్వాత ఈ ధర్మం యొక్క ఉద్దేశము అపవర్గము. పరీక్షిత్ మహారాజు అలాగే చేశాడు. పరీక్షిత్ మహారాజు రాజు రాజుగా ఉండి రాజ సన్యాసం తీసుకొని అన్ని త్యాగం చేసి ఏం చేశాడు? అడవికి వెళ్ళిపోయాడు. సుఖదేవ్ గోస్వామిని ఆశ్రయ పొంది ఒక భక్తుడు నిజమైన భక్తుడు, శుద్ధ భక్తుడి యొక్క చరణాలు ఆశ్రయ పొంది ఆయనకి సేవ చేసుకున్నాడు. ఇది ధర్మస్య అపవర్గస్య. ధర్మం ఎందుకు చేయాలి? అపవర్గం కోసము. అపవర్గం అంటే భగవద్ధామము మొదటి అర్థం. రెండో అర్థం భగవంతుడు భక్తికి పోషించుకోవడం, భక్తికి ముందుకు వెళ్ళడానికి, భగవద్ భక్తి చేయడానికి, ముందుకు వెళ్ళడానికి ధర్మం చెయ్యాలి. ఇక మూడో అర్థము భగవంతుడు భక్తుడు. మూడో అర్థం ఏంటి? భగవంతుడు భక్తుడు. ఆ భక్తుడు ముక్తి కలిగి ఉంటాడనమాట. ఆ భక్తుడు ముక్తి కలిగి ఉంటాడు. అలాంటి భక్తుడి చరణాలు ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళు అపవర్గం పొందుతారు. ఎలాగైతే పరీక్షిత్ మహారాజు సుఖదేవ్ గోస్వామి ఆశ్రయ పొందాడు, ఎలాగైతే శబరి మాతంగ ఋషి యొక్క చరణాలు ఆశ్రయ పొందిందో. ఎందుకు? వాళ్ళ హృదయంలో స్వయం వాళ్ళ శరీరమే ఒక వైకుంఠంలాగా అయిపోతుంది. తర్వాత వాళ్ళ హృదయంలో భగవంతుడి విరాజుడై ఉంటాడు. ఇది ధర్మస్య అపవర్గస్య. వాళ్ళు ఎక్కడికి వెళ్తారో అది స్వయం తీర్థం అయిపోతుంది. తీర్థం కుర్వంతి తీర్థాన్ని. ఎక్కడెక్కడైతే పాదం మోపుతారో అవన్నీ కూడా తీర్థం అయిపోతున్నాం అనమాట. ఇది ఇక్కడ చెప్తున్నాను అనమాట. ధర్మస్య అపవర్గస్య. మళ్ళా చెప్తున్నాను చూడండి. ధర్మం ఎందుకు చేస్తున్నాము? అపవర్గం కోసము. ధర్మం ఎందుకు చేస్తున్నాము? భక్తి కోసము. ధర్మం ఎందుకు చేస్తున్నాము? భక్తుల సేవ కోసము. 3 విశేషాలు. దీనికి విపరీత ఫలితము మన ద్వారా ఏ భక్తుడైనా ఇబ్బంది పడ్డాడా అది ధర్మం కాదు, అధర్మం అయిపోతుంది. మీరు నోట్ చేసుకోండి పాయింట్. మన ద్వారా ఏ భక్తుడు కూడా ఇబ్బంది పడకూడదు. శరీరం ద్వారా కానీ, వాణి ద్వారా కానీ, మనసు ద్వారా కానీ, మనస వాచ కర్మన. అంతమంది భక్తులు చూస్తేనే పడట్లేదు. ఒక భక్తురాలు చూస్తే పడదు. ఒక భక్తుడు ఇంకొక భక్తుడు చూస్తే పడదు. ఒక ఎదుగుదల అనేది వారవ లేరు. ప్రతి దాంట్లో కూడా నిందా భావన భక్తుల్లోనే. ఇక్కడ ధర్మం అవుతుందా? అధర్మం అవుతుంది. ఈ అధర్మం మూలంగా
మన వైకుంఠ గతి కాదు కదా, మనం ఇంకా దిగజారిపోతాము. ఇది గుర్తుంచుకోవాలి. దానికి రివర్స్ కూడా మనం ఆలోచించాలి. ధర్మస్య అపవర్గ, ధర్మం చేస్తే వైకుంఠము, నీ భక్తి పోషణ, భక్తుల సేవ. అలాగే దీని విపరీతం కూడా ఆలోచించాలి, అది జరగకుండా చూసుకోవాలి. లేదా అక్కడ ధర్మం కాదు, అధర్మం అయిపోతుంది. జీవే దయ, నామే రుచి. ప్రతి ఒక్కరి మీద కూడా దయ కలిగి ఉండాలి. వాళ్ళే నిజమైన వైష్ణవులు, వాళ్ళే నిజమైన భక్తులు. అలాంటి వాళ్ళు ఆశ్రయించిన తర్వాత వాళ్ళు వైకుంఠానికి చేరుకుపోతారు. వాళ్ళు స్వయం సుఖిగా ఉంటారు, ఎక్కడికి వెళ్ళినా సుఖం అనుభూతి. వాళ్ళు వైకుంఠంలో ఏదైతే సుఖం ఉంటుందో అది భూలోకంలో అనిపిస్తారు అనమాట. ఆ వ్యక్తులు, ఆ భక్తులు వైకుంఠ అనుభూతి, వైకుంఠ సుఖము ఈ భౌతిక జగత్తులో అనుభవిస్తారు. మనం ఎప్పుడు కూడా తోటి వ్యక్తికి, తోటి డివోటికి ఏ విధంగా కూడా మనము నిందాభావం చేయకూడదు. ఏదో ఒక రకంగా సేవ చేస్తున్నారు అందరూ కూడా, చిన్న పెద్ద కార్యక్రమాలు అందరూ కూడా ఎంగేజ్ అయి ఉన్నారు. ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు చేసుకుంటున్నారు అంతే. గుర్తుంచుకోవాలి, ఇవన్నీ చాలా చాలా ముఖ్యమైనవి. చాలా చాలా మంచి విషయాలు సూతు కోసం చెప్తున్నారు, ఈ ధర్మం కోసం. ఎక్కువ మనకి వైష్ణవ ఎడ్యుకేషన్ లాంటిది ఇది మనం చెప్పుకుంటే. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ధర్మం చెయ్యాలి. ఆ ధర్మం యొక్క ఫలితము అపవర్గం, ధర్మం యొక్క ఫలితము భక్తి, ధర్మం యొక్క ఫలితము భక్తులు సేవ. ఇది ధర్మస్య అపవర్గస్య నార్దోయ ఉపకల్పతే. ధర్మం యొక్క ధర్మం యొక్క ఉద్దేశము అర్ధ కాదు, నా అర్ధాయ ఉపకల్పతే. ఒకటి అయిపోయింది, రెండో దానికి వెళ్తున్నాం. రెండో ప్రశ్న సూతు కోసం చెప్తున్నారు ఏంటి? ధర్మం యొక్క ఉద్దేశము నా అర్ధాయ, నా అర్ధస్య ధర్మ. ధనము దేనికోసము ఉపయోగించాలి? ధనం యొక్క ప్రయోజనం ఏంటి? ధనం ఎందుకు సంపాదించాలి? ధనం యొక్క ప్రయోజనం ఏంటి? ధనము యొక్క ప్రయోజనము ధర్మం కోసం అయి ఉండాలి. ఎంత మంచి శిక్షణ! నాకైతే అనిపిస్తలేదు భాగవతంలో ఇంతకన్నా మంచి శిక్షణ ఉంటుంది అనేసి. అన్ని లెవెల్ వాళ్ళకి ఇది శిక్షణ. ఏ టు జెడ్ లెవెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ శిక్షణ అవసరం పడుతుంది. అందరికీ కూడా ఈ శ్లోకము A to Z, చిన్న తరగతి నుంచి పెద్ద హై లెవెల్లో ఉన్న భక్తుల వరకు, మధ్యమ, ఉత్తమ, కనిష్ట. ఇక్కడ అదే చెప్తున్నారు అనమాట. ఏమని? నా అర్ధాయో ఉపకల్పతే. ధనం యొక్క ప్రయోజనం ఏమిటి? అసలు ధనం ఎందుకు సంపాదించాలి? ధనం యొక్క ప్రయోజనము ధర్మం కోసము. మీకు అర్ధరాత్రి నిద్దట్లో లేపినా సరే, బాబు నువ్వు ధనం ఎందుకు సంపాదిస్తున్నావంటే టకీమన్ నిద్దట్లో సమాధానం చెప్పేటట్టు ఉండాలి. నేను ధనము సంపాదిస్తున్నాను ధర్మం కోసము. ఆ జీవుడు, ఆ భక్తుడు ఈ విధంగా సమాధానం చెప్పామనుకోండి, ఆ వ్యక్తి జీవన్ముక్తి కలిగి ఉంటాడు. ఇంకా వైకుంఠం వెళ్ళవసరలే. సూతు గోస్వామి చెప్తున్నారు, నేను కాదు ఇక్కడ. ఆ వ్యక్తి వైకుంఠం వెళ్ళవసరలే. ఆ వ్యక్తి నరకంలో ఉన్న వైకుంఠ సుఖము అనుభూతి పొందుతాడు. ఇక మనము వైకుంఠం వెళ్ళినా నరకం యొక్క అనుభూతి పొందుతాం. ఎందుకు? ఆ మూడు మైండ్ లేదు మనకి. ధనం యొక్క ప్రయోజనము ధర్మం కోసం అయి ఉండాలి. ఇలా ఆచరిస్తే జీవన్ముక్తి ప్రాప్తిస్తారు. సూత గోస్వామి చెప్తున్నారు. నార్దస్య ధర్మ ఏకాంతస్య, అర్థం యొక్క ఉద్దేశము ధర్మం కోసం అయి ఉండాలి.
అంతేగాని కామో లాభాయ స్మృతి, అర్ధస్య ధర్మ కాంతస్య కామో లాభాయ స్మృత. అర్ధ సంపాదించావు ధనము దేనికి? ధర్మం కోసం, అంతేగాని నీ ఇంద్రియ తృప్తి కోసం కాదు. ప్రశ్న ఉంది, ఆన్సర్ ఉంది, ప్రశ్న ఉంది, ఆన్సర్ ఉంది ఈ శ్లోకంలోని. ఈ 9వ శ్లోకంలో ప్రశ్న ఉంది, దానికి ఆన్సర్ కూడా ఉంది, మళ్ళా ప్రశ్న ఉంది, మళ్ళా ఆన్సర్ ఉంది. ధర్మం దేనికి? అపవర్గం కోసము. మరి అర్ధ ఎందుకు సంపాదించాలి? ధర్మం కోసము, అంతేగాని ఇంద్రియ తృప్తి కోసం కాదు. నా అర్ధస్య ధర్మ ఏకాంత కామో లాభాయి స్మృత. అర్ధ యొక్క ఉద్దేశము ఇంద్రియ ప్రీతి కోసం కాదు, ధర్మం కోసం అవ్వాలి. మన దగ్గర ధనం ఉందా? ఈ భాగవత కథామృతం ఏర్పాటు చెయ్యాలి. ఎందుకు? ధర్మం దీని మీద ఉంది భక్తులారా, మీరు గుర్తుంచుకోండి. ధర్మం మందిరాల మీద లేదు, మఠాల మీద లేదు. ఈ రోజు మందిరాలు మఠాలు వచ్చేవి. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ యొక్క వచనం ఇది. ఈ ప్రపంచంలో ఈ అన్ని మందిరాలు నాశనం చేసియండి, అన్ని శాస్త్రాలు తగలబెట్టియండి. ఒకే ఒక గ్రంథం జీవించుంటే భాగవతము పునః ధర్మం స్థాపించవచ్చు. ధర్మస్య అపవర్గస్య, ఇది భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారి యొక్క వచనము. ప్రభుపాదుల వారి గురువు గారు అన్నమాట. ధర్మం మందిరాల మీద కాదు. ఈ మధ్యన మందిరాలు ప్రభుపాదుల వారు వచ్చిన తర్వాత ఇస్కాన్ మందిరాలు, మఠాలు మహాప్రభు నుంచి వచ్చాయి. కానీ భాగవతము సనాతనము, సత్యమైంది, అనాది కాలం నుంచి. ఈ భాగవతం ద్వారా జీవుల హృదయంలో కృష్ణ చైతన్యం తట్టి లేపగలం. అందుకనే ప్రభుపాదుల వారు అమెరికా వెళ్ళినప్పుడు ఎటువంటి డీటీస్ తీసుకెళ్ళకంట, తనతోని 3 జతలు భాగవతం, 3 సెట్లు భాగవతం తీసుకొని వెళ్ళారు. దీన్ని చూసినా మనకి ఆలోచించవచ్చు భాగవతం ఎంత ఉన్నతమైందో. ప్రభుపాదుల వారు ఆలోచిస్తే జగన్నాథ్ డిటీస్ తీసుకెళ్ళచ్చు, గౌర్నితాల్ డిటీస్ తీసుకెళ్ళచ్చు, రాధా గోవింద్ వాళ్ళ ఇంట్లో ఉన్నారు, రాధా గోవింద్ డిటీస్ తీసుకెళ్ళవచ్చు. కానీ ఆ విగ్రహాలని పక్కన పెట్టి తనతోని తన ఇనప పెట్టిలోని ఒక 4-5 జతల బట్టలు, ఒక 3 భాగవత సెట్లు, ఈ భాగవతం ద్వారా ప్రపంచాన్ని వణికిచ్చేశాడు అనమాట ఆయన. కృష్ణ చైతన్యము తట్టి లేపాడు ఈ భాగవతం ద్వారా, భాగవత సప్తాహాల ద్వారా, భాగవత కథామృతం ద్వారా, కృష్ణ కథామృతం ద్వారా. ఇది ధర్మము. నీ దగ్గర ధనం ఉందా? భాగవత కథామృతం ఖర్చు పెట్టండి. ఎలాగైతే మీకు ఉదాహరణ ఇస్తాను. వర్షపు నీరు అఘా మాత్రాన ఉంది. వర్షపు నీరు పడుతుంది భూమి మీద, పడిన తర్వాత ఏం చేస్తుంది? ఎక్కువ దిగువ ప్రాంతానికి వెళ్తుంది అనమాట. దిగు ఏదైతే లోతట్టు ప్రాంతం ఉంటుందో అలాగ వెళ్తూ 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 చిన్న చిన్న గుంటలు నింపుకుంటూ వెళ్ళిపోద్ది అనమాట. వర్షపు నీరు చిన్న చిన్న చిటుకు గుంటలు ఎదురవుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, అవన్నీ నింపుకుంటూ వెళ్తూ ఉంటది. అలాగే ధనం ఉందా? ఈ భాగవత ప్రచారం కోసం ఖర్చు పెట్టాలి. వెళుతూ ఉన్న జీవుల హృదయంలో కృష్ణ చైతన్యం నింపేయాలి. ఇది ధర్మస్య అపవర్గస్య నా అర్ధాయ ఉపకల్పతే. నీ దగ్గర ధనం ఉందా? ఇంద్రియ తృప్తి కోసం కాదు. నీ దగ్గర ధనం ఉందా? భక్తి ప్రచారం కోసము ఖర్చు పెట్టాలి, ఇంద్రియ తృప్తి కోసం కాదు. కామో లాభాయ హే స్మృత. అర్థం ఉందా? ధర్మం కోసం ఖర్చు పెట్టు, ఇది నిజమైన ధర్మము. అంతా నాదే అనేసి దొంగలతనం చేయకూడదు. 100 రూపాయల శాలరీ వచ్చింది మనకి రోజుకి. ఈ 100 రూపాయలకి హక్కుదారులం కాదు మనము. శ్రీ రూప గోస్వామి చెప్తున్నారు, 100 రూపాయలు నీకు వచ్చిందా? నిజాయితీగా నేను చెప్పాలంటే ఇక్కడ వ్యాసపేట మీద కూర్చొని 50 రూపాయలు సూతు సన రూప గోస్వామి ఉండీలు అయ్యి అంటున్నారు.
తర్వాత రూ. 25 నీ పరిస్థితులు నీ జీవనోపాధి కోసం వాడుకో. రూ. 25 నీ రిటైర్మెంట్ టైంలో ఉంచుకో. ఎందుకంటే రిటైర్మెంట్ టైంలో భగవంతుడు వచ్చి చూడ్డు, ఇదే చూస్తుంది. 100కి 100 హక్కుదారులు కాదు. అలా చేస్తే మనం దొంగలమే అవుతామని శాస్త్రం చెప్తుంది. భగవత్ ప్రచారం కోసం ఖర్చు పెట్టాలి. ఇలా చేస్తే ప్రతి జీవి హృదయంలో కృష్ణ చైతన్యం జాగరం అవుతుంది. అందరూ కూడా వైకుంఠ ప్రాప్తి చేరుతారన్నమాట. ఇది అర్ధ యొక్క ప్రయోజనము. అర్ధ అంటే సంపాద యొక్క, ధనం యొక్క ప్రయోజనము. తర్వాత మనం ఏదైతే ధనం సంపాదిస్తున్నామో అది మనకు అనుకోవచ్చు మనం నిజాయితీగా సంపాదిస్తున్నాం, నో డౌట్. కానీ ఎంతమంది పాపాత్ములు చేతులు తడుచుకుంటూ టచ్ చేసుకుంటూ వస్తుంది అనే ధనము అపవిత్రం అవుతుంది. మళ్ళా పవిత్రం కావాలంటే ధర్మం చెయ్యాలి. ఈ ధనం ద్వారా అప్పుడే నీ దగ్గర ఉన్న మలినమైన ధనము శుద్ధి అవుతుంది. ధనము శుద్ధి అవుతుంది, మనము శుద్ధులం అవుతాము. ధర్మస్య అపవర్గస్య నార్దోయ ఉపకల్పతే అర్ధస్య ధర్మ కాంతస్య కామో లాభాయ స్మృత. సూతు గోస్వామి సౌనకాది ఋషులకి ఈ విధంగా చెప్తున్నారన్నమాట. నేను ఒక విషయం చెప్తాను. ఈ కాగితాల పేపర్ ద్వారా ఈ భౌతిక సంసారంలో ఉన్న వస్తువులు మీరేం కొనగలరు. ఒకవేళ కొన్నినా అది నశ్వరమే, శాశ్వతం కాదు. మన దగ్గర ఏదైతే కాగితాలు నోటు ప్రింట్ చేస్తున్నారో గవర్నమెంట్, ఈ కాగితం యొక్క పేపర్ ద్వారా ఈ భౌతిక సంసారంలో ఏ వస్తువు కొనగలరు. ఒకవేళ తెచ్చినా అది శాశ్వతం కాదు, అవి శాశ్వతం కాదు, మనము శాశ్వతం కాదు. కానీ ఇదే కాగితం పేపర్ ద్వారా, ఈ కాగితం పేపరే ధర్మం కోసం ఖర్చు పెడితే లక్ష్మికి పతి అయిన నారాయణుడు మన వశం అయిపోతాడు. ఇది ధర్మస్య అపవర్గస్య. లక్ష్మికి పతి అయిన, లక్ష్మికి భర్త అయిన నారాయణుడు మన వశం అయిపోతాడు. చూడండి, ఇదే కాగిత పేపరు కరెన్సీయే, రెండు విధాలుగా మనం వాడుకోవచ్చు. ఈ భౌతిక సంసారం లేదు కొనినా నశ్వరమే, అది తిరిగి మనకు దుఃఖాన్ని ఇస్తుంది, ఈ రోజు కాకపోతే రేపైనా. ఇదే కాగిత పేపరు ధర్మం కోసం ఉపయోగించండి, మీ లైఫ్ టర్న్ అయిపోతుంది. మీకు జీవితం యొక్క కళ కొత్త నిర్మాణం చేస్తాడు భగవంతుడు. ఎందుకు? అక్కడ ధర్మం చేసి లక్ష్మీపతిని నారాయణ మీరు కొనేశారు మీరు. ఇది ఇది అర్ధ యొక్క ప్రయోజనం ఈ విధంగా ఉండాలి. అదే విషయం భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు. జీవితంలో 3 విషయాలు త్యాగం చేయ అర్జున, 3 విషయాలు త్యాగం చేయ మాకు. యజ్ఞ దాన తపస్స. యజ్ఞం వదిలేయండి, తపస్సు వదిలేయండి, ఇంకెప్పుడైనా చెప్పుకుందాం. దానం, జీవితంలో దానం అనేది త్యాగం చేయి మాకు. ఈ దానం అనేది పెద్ద పెద్ద మహాత్ములు కూడా చెయ్యాలి. పావనీన మనిష్యనాం, పెద్ద పెద్ద మహాత్ములు కూడా పావనం అవుతారు ఈ దానం ద్వారా. ఈ కలియుగంలో ఉంది ఒకటే దానమే చేయవలసింది. ఎందుకు? దీని ద్వారా ధర్మాన్ని ప్రచారం చేయగలము. పెద్ద పెద్ద సభలు ఏర్పాటు చేయగలము. భాగవత సభలు ఈ భాగవత సత్సంగం ద్వారా ప్రచారం జరిగిద్ది. నిద్రలో ఉన్న చైతన్యము మేల్కొంటుంది. నివురు గప్పిన జీవుల హృదయంలో చైతన్యం ఉంది, కృష్ణ చైతన్యం. ప్రభుపాదుల వారు చెప్తారు, అందరి జీవులు, ప్రతి జీవి హృదయంలో కృష్ణ చైతన్యం ఉంది. ఎలా ఉంది? సుప్త అవస్థలో, అంటే నివురు గప్పిన నీరులా ఉంది. ఇలాంటి ప్రచారం ద్వారా జాగరం అవుతుంది కృష్ణ చైతన్యము.
అందుకనే అర్ధ ధర్మం కోసం ఖర్చు పెట్టాలి. తర్వాత రెండో శ్లోకం, తర్వాత పదో శ్లోకం, తర్వాత శ్లోకం చెప్తున్నారనమాట. కామస్య ఇంద్రియ ప్రీతి లాభో జీవిత యావత జీవస్య తత్వ జిజ్ఞాస నార్దో యచ్చేహ కర్మహి నార్దో యచ్చేహ కర్మభి. కామస్య ఇంద్రియ ప్రీతి, కోరిక యొక్క ఫలితము ఇంద్రియ తృప్తి కాదు. చూడండి, అద్భుతం. సూత గోస్వామి అద్భుతంగా చెప్తున్నారు ఇక్కడ. కోరికలు ఉన్నవి, కోరికలు ఉన్నవి, కామం ఉంది మనలోని. కామం అంటే ఏంటి? కోరిక, కోరికలు. కోరిక యొక్క ఫలితము ఇంద్రియ తృప్తి అవ్వకూడదు ఎప్పుడైనా సరే. జబర్దస్త్ శ్లోకం ఇది, నేను చెప్తున్నానా. ఇది A to Z వ్యక్తులందరికీ కూడా ఉపయోగపడుతుంది. ఎలాంటి వ్యక్తులైనా సరే ఈ శ్లోకాలు వినిన తర్వాత చేతనం అనేది కదిలిపోయింది బ్రెయిన్లోని. అరే, ఎంత సిద్ధాంతం ఉందా ఈ శ్లోకాల్లో. మీ బ్రెయిన్లో ఏదైతే గుజ్జు ఉందో కదిలిపోయింది. కామస్య ఇంద్రియ ప్రీతి, కోరిక యొక్క ఉద్దేశం ఏంటి? ఇంద్రియ ప్రీతి కాదు. మన జీవితంలో అనేక విషయ భోగాలు ఉన్నవి. ఈ విషయ భోగాలన్నీ ఇంద్రియ తృప్తి కోసం అవ్వకూడదు. ఈ విషయ భోగము జీవనం నడవడానికి మాత్రమే అవ్వాలి, అంతేగాని విషయ భోగాలు అవ్వకూడదు. చాలా మర్మ సిద్ధాంతం ఉంది భక్తులారా. లాభో జీవిత యావత, విషయ భోగము ఇంద్రియ ప్రీతి కోసం కాదు, జీవితం నడుస్తే చాలు. లాభో జీవిత యావత, జీవితం నడుస్తే చాలు, అంతే. ఇంద్రియ భోగం ఏంటి? ఇంద్రియ భోగం విషయ భోగం అవ్వకూడదు, ఇంద్రియ తృప్తి కోసం అవ్వకూడదు. ఈ విషయ భోగాలు ఏవైతే ఉన్నావో ఇంద్రియ తృప్తి కోసం అవ్వకూడదు. జీవితం నడుస్తే చాలు. ఇంద్రియ తృప్తి ఎలా ఉండాలి? జీవితం నడిస్తే చాలు, భోగించడానికి కాదు. మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను చూడండి. మీకు తలనొప్పి వచ్చింది అనుకోండి. తలనొప్పి వస్తే ఏం చేస్తారు? ఒక పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకుంటారు. దాని ద్వారా దాంట్లో పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు ఏముంటుంది? ఒక మత్తు పదార్థము, అలా మాత్రం ఒక పాయింట్ మాత్రం మత్తు పదార్థం ఉంటుంది. ఈ టాబ్లెట్ వేసుకున్న ద్వారా మనసుకి శరీరానికి కనెక్షన్ అనేది కట్ అయిపోతుంది. కొంతసేపు రిలీఫ్ అవుతారు, గంట, 2 గంటలు, 3 గంటలు. పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు ఏముంది? మత్తు ఉంది. మత్తు అంటే ఏంటి? విషము. అవునా? మత్తు అంటే ఏంటి చెప్పండి మాతాజీ, ప్రభుజీ. మత్తు అంటే ఏంటి? విషము. విషము. దేని ద్వారా తయారవుతున్నాయి టాబ్లెట్స్? విషము. అవునా? విషం ఎక్కడి నుండి వచ్చింది ప్రభు? విషం ఎక్కడి నుండి వచ్చింది? సముద్రం నుంచి. సముద్రం మాత్రం నుండి వచ్చింది. ఇదే విషం ద్వారా పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్, తర్వాత క్లోరిఫామ్ ఇంజెక్షన్లు. మత్తు. మీరు ఆపరేషన్ చేయాలంటే ఏ వ్యక్తికైనా క్లోరిఫామ్ వేయాలి, ఇంజెక్షన్. మత్తులో పడుకోబెట్టాలి. మరి ఇది ఎక్కడి నుండి వచ్చింది? విషం నుంచి వచ్చింది. మరి ఇదే విషం యొక్క వికారంతోనే మందు కూడా తయారు చేస్తున్నారు. ఏ మందు? తాగే మందు, వైన్. ఆ వ్యక్తి అనుకుంటాడు, నాకు తలనొప్పి వచ్చింది, నేను టాబ్లెట్ వేసుకొని మందు వేసుకుంటానంటే ఇది ఇంద్రియ ప్రీతి అవుతుంది, ఇంద్రియ తృప్తి. నువ్వు నీకు తలనొప్పి తగ్గడానికి టాబ్లెట్ చాలు. మందు యొక్క వికారపు పదార్థమే టాబ్లెట్. మరి మందు అనేది నీ ఇంద్రియ తృప్తి అయిపోతుంది. ఈ వైన్ అనేది నీ ఇంద్రియ తృప్తి. ఇక్కడ అదే చెప్తున్నారు, లాభో జీవిత యావత, నీ జీవితం గడిస్తే చాలు.
ఇంద్రియ తృప్తి ఎలా ఉండాలి? నీ జీవితం గడిస్తే చాలు, అంతవరకు ఉంటే చాలు. ఇంకొక ఉదాహరణ చెప్తున్నాను. వేదం అనేది మనకి ఆదేశం ఇచ్చింది, ప్రతి జీవుడికి, మానవుడికి ముఖ్యంగా. వేదము అనుమతి ఇచ్చింది మానవుడికి, వివాహం చేసుకోండి అనేసి. వివాహం చేసుకోండి, సంతాన ఉత్పత్తి చేయండి అనేసి. సంతాన ఉత్పత్తి అనేది ఇది కామం, కోరిక. మరి ఈ కోరిక ఇంద్రియ ప్రీతి అయిపోతే అక్కడ దోషం ఏర్పడుతుంది. ఈ ఇంద్రియ ప్రీతి ఎలా ఉండాలి? జీవితం నడిస్తే చాలు. ఇక్కడ అదే చెప్తున్నారు, లాభో జీవిత యావత. ఈ జీవితం నడపడానికే కానీ ఇంద్రియ తృప్తి కాదు. ఒక వస్తువైనా, ఈ వ్యక్తి అయినా ఇంద్రియ తృప్తి కాదు ఎప్పుడైనా సరే. జీవితం నడిస్తే చాలు. ఆ వ్యక్తి స్త్రీ అవ్వచ్చు, పురుషుడు అవ్వచ్చు, లేదా అన్య వస్తువు అవ్వచ్చు, జడ పదార్థం అవ్వచ్చు, ఏదైనా సరే. అంతేగాని రాత్రి పగలు భోగించడానికి కాదు. ఇది ఇంద్రియ ప్రీతి, ఇంద్రియ తృప్తి కోసము. ఈ ఇంద్రియ తృప్తి మూలంగా నరకానికి హేతువులు అవుతారు. జీవితం నడుస్తుందా? అంతవరకు చాలు. ఇంద్రియ తృప్తి కోసం కాదు. జీవితం నడవడానికి టాబ్లెట్ కావాలి, అంతేగాని టాబ్లెట్ వద్దు నాకు మందే కావాలి అనడము ఇది ఇంద్రియ తృప్తి. స్త్రీ పురుషుల యొక్క కలయిక కూడా అంతే. జీవితం నడుస్తే చాలు. ఈ జీవనం యొక్క చక్రము సృష్టించాడు భగవంతుడే. స్త్రీ పురుషుల యొక్క కలయిక సృష్టి. ముందుకు వెళ్ళాలి, సంతానం ఉత్పత్తి చేయాలి, సంతానాన్ని భక్తులు చేయాలి, ఈ ముందుకు వెళ్ళాలి. ఇదే ఇంద్రియ భోగంగాని జీవిస్తే అది కామం అవుతుంది. తర్వాత దాని మూలంగా దోషం ఏర్పడుతుంది. తర్వాత నరకానికి హేతువులు అవుతారు. ధర్మం అనేది భగ్నం అవుతుంది. ధర్మానికి ఆనకట్టే వేస్తున్నావు నువ్వు. ఇక్కడ అదే చెప్తున్నారు, ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి. కామస్య ఇంద్రియ ప్రీతి, కామస్య ఇంద్రియ ప్రీతి లాభో. నీ దగ్గర నీ కామం ఉంది, కోరిక ఉంది. ఈ కోరికలు ఇంద్రియ ప్రీతి కోసం కాదు. ఈ కోరిక అలాంటిది, జీవితం నడిస్తే చాలు. మనం భోజనం చేస్తున్నాము దేనికి? నా జీవితం, నా యొక్క శరీరం నిలబెడితే చాలు, నిలబెట్టడానికి. సో ఏదైనా సరే, భోగ అయినా భోగమైనా. భోగ అంటే రమించడము, భోగం అంటే భుజించడము. చాలా చాలా అర్థాలు ఉన్నాయి అందులోని. ఎంత లోతుకి వెళ్తే అంతే ఇది. ఇక నాకు లైసెన్స్ దొరికింది, నేను రాత్రి పొగలు భోగిస్తాననేది అది కామవాసన. భగవంతుడి యొక్క వరప్రసాదంతో నాకు భార్య వచ్చింది, దాని ద్వారా నాకు పిల్లలు వచ్చారు. ఇది జీవితం నడిస్తే చాలు వీళ్ళ ద్వారా, అంత మాత్రం చాలు. ఇది ధర్మం అవుతుంది. కామస్య ఇంద్రియ ప్రీతి లాభో. నీ కోరిక ఇంద్రియ ప్రీతి తీర్చుకోవడానికి కాదు, లాభం పొందడానికి కాదు. జీవిత యావత, జీవితం గడిస్తే చాలు అంతే. ఇవన్నీ సుఖం కాదు. ఇంద్రియ ప్రీతి తీర్చుకునే కొలది పెరుగుతూనే ఉంటవి. సముద్రంలో అలలు ఆగవు, మన హృదయంలో కోరికలు కూడా ఆగవు. ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటవి. దీనికి బ్రేక్ అవ్వదు. ఇంద్రియ తృప్తి కోసం వెళ్ళకూడదు జీవుడు ఎప్పుడు కూడా. జీవితం నడిస్తే చాలు. పూర్వకాలంలో ఎప్పుడో పెద్దలు అనేవారు, మేము చిన్నప్పుడే వినేవాళ్ళం, నీ దొప్పటి ఉన్నంత వరకే కాలు చాపుకో, నీ తల ఎంతో తలపాక అంత చుట్టుకో. ఇలాంటి సామెతలు చెప్పేవారు పెద్దలు. అదే జీవితం నడిస్తే చాలు. ఇవన్నీ జీవితం నడిస్తే చాలు అంతే. అలా ఉండాలి. జీవిత యావత, జీవితం నడపడానికే కానీ ఇంద్రియ ప్రీతి కోసం కాదు. ఇదంతా ఒక క్రియ లాంటిది అనమాట. ఇదంతా ఒక క్రియ లాంటిది, అంతేగాని ఇంద్రియ భోగం చేసుకోకూడదు ఎప్పుడు కూడాను. ఇంద్రియ భోగం చేసుకున్నా జీవుడు పతనమే.
ఏదైనా సరే నిజేంద్రియ ప్రీతి వాంఛ, నీ ఆత్మ ఇంద్రియ ప్రీతి వాంఛ కోసం చేసుకున్నావా, అది కామమే అవుతుంది. అది ఇంద్రియ ప్రీతి కోసం ఏది కూడా చేసుకోకూడదు భక్తులారా. ఇక్కడ సూత గోస్వామి సౌనకాది ఋషులకి చెప్తున్నాడు అనమాట. ఇదంతా ఒక క్రియ లాంటిది. భార్య ఒక క్రియ, పిల్లలు ఒక క్రియ, సమాజం ఒక క్రియ, ఒక మొబైల్ కూడా క్రియ. ఉం? ఇంద్రియ వాసనతో బతకూడదు ఎప్పుడు కూడా. కామస్య ఇంద్రియ ప్రీతి, ప్రీతి లాభో జీవిత యావత జీవస్య. మరి జీవితం దేనికి దొరికింది? ఫస్ట్ చెప్పారు ధర్మస్య అపవర్గస్య, ధర్మం చెయ్యి అపవర్గం అనేసి. తర్వాత చెప్తున్నారు ధనం ఉంది, ఆ, ఆ, అర్ధ ఉపకల్పతే, అర్ధ ధనం ఉంది ధర్మం కోసము. తర్వాత ఇప్పుడు అంటున్నారు కామస్య ప్రీతి లాభో, కోరిక ఉంది ఇంద్రియ ప్రీతి కోసం కాదు, జీవిత యావత జీవితం గడపడానికి. మరి జీవితం దొరికింది దేనికి? మీరు ప్రశ్నించవచ్చు, లేదా సౌనక ఋషులు ప్రశ్నించారు సూత గోస్వామి. ఏ సూత గోస్వామి, ఏ ఋషివర్య, మరి జీవితం ఎందుకు దొరికింది? జీవితం దొరికింది భోగ కాదు, జీవితం దొరికింది ధనం సంపాదించడం కాదు. మరి జీవితం దొరికింది ఏంటి? అద్భుతంగా చెప్తున్నాడు అనమాట. జీవితం దొరికింది జీవస్య తత్వ జిజ్ఞాస, అంతేగాని ఆ అర్ధో యచ్చేహ కర్మభి. జీవితం దొరికింది భోగించడానికి కాదు. భోగ విలాసం ద్వారా శక్తి క్షీణించిపోతుంది, తపస్సు ద్వారా శక్తి పెరుగుతుంది. చూడండి, మీకు ఇతిహాసం తీసుకొని వెళ్తాను. సత్యయుగంలోని హిరణ్యకశిపుడు ఒక పెద్ద రాక్షసుడు. హిరణ్యకశిపు రాజన్ అజయ రామరం ఊర్ధ్వబాహో నభో దృష్టి పాదాంగుష్ట స్థితవని తపం పరమ దారుణం. 36,500 సంవత్సరాలు తపస్సు చేశాడు హిరణ్యకశిపుడు. ఒక హిరణ్యకశిపుడు ఒకవైపు 33 కోట్ల దేవతలు ఏమి చేయలేకపోయాడు హిరణ్యకశిపుడిని. ఎందుకు? ఎంతైనా సరే ఏ ఏ ఏదో ఒక విధంగా తపస్సు చేశాడు. తమో గుణం తపస్సు, రజోగుణం తపస్సు, ఏదో ఒకటి తపస్సు చేశాడు. తపస్సు వల్ల శక్తి పెరిగింది. మరి ఇక్కడ దేవతలు భోగ విలాసంలో ఉన్నారనమాట. భోగం ద్వారా నీ తపస్సు శక్తి క్షీణించిపోయింది. అందుకనే హిరణ్యకశిపుడు ఈ భారీ అయిపోయాడు అనమాట వాళ్ళ మీద. దేవతలు ఏమీ చేయలేపారు. దేవతల దగ్గర వజ్రాయుధం ఉంది, ఇంద్రుడి దగ్గర వజ్రం ఉంది. ఏ వజ్రంతోనైతే దధీచిముని దగ్గర పొందే ఆ ఆ, వృత్రాసురుడు అనే అసురుని సంహరించాడు, అలాంటి వజ్రాయుధం ఉండి కూడా ఇంద్రుడు ఏమీ చేయలేకపోయాడు హిరణ్యకశిపుడు. ఎందుకు? హిరణ్యకశిపుడు తపస్సు చేశాడు. పాయింట్ ఇది గుర్తుంచుకోండి. అది ఏ తపస్సు అనేది మీరు ఊహించుకోమకండి. ఏదైనా తపస్సు చేశాడు. తపస్సు చేస్తే శక్తి పెరుగుతుంది. భోగ విలాసలో శక్తి క్షీణించిపోతుంది. ఎవరైనా సరే, ఎంత పెద్ద డివోటీ అయినా సరే, ఇంద్రియ తృప్తి కోసం ఏదైతే ఇవన్నీ చేస్తామా, నీ శక్తి నిదానంగా 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 తగ్గిపోద్ది. అది మనకి కూడా తెలియదు ఒక్కొక్కసారి. ఆ పర్సెంట్ లెవెల్ మనకి కూడా చూపించదు. అండ్ డేర్ ఫోర్ జాగ్రత్త సుమా, హెచ్చరిస్తుంది శాస్త్రము. జీవితం దొరికింది ఇంద్రియ భోగం కోసం కాదు, జీవస్య తత్వ జిజ్ఞాస. జీవితం దొరికింది ఎందుకు? తత్వ జిజ్ఞాస, జిజ్ఞాస చేయడానికి, భగవంతుణ్ణి అర్థం చేసుకోవడానికి. భగవంతుణ్ణి అర్థం చేసుకోవడానికి జీవస్య తత్వ జిజ్ఞాస. తత్వం ద్వారా భగవంతుడెవరు, జీవుడెవరు, ప్రకృతి ఏంటి, కాలం అంటే ఏంటి, పురుషుడు అంటే ఎవరు, ఈ పరమాత్మకి జీవాత్మకి సంబంధం ఏంటి, ఈ తత్వము సాంఖ్య శాస్త్రం ద్వారా చక్కగా వివరణగా
తెలుసుకోవడమే జీవితం యొక్క ఉద్దేశం, అంతేగాని మిగతావన్నీ ఫెయిలే. దాన్ని ఆచరించావా, ఇది నీ జీవితం కాదు, ఇది మానవులకి సంబంధించింది అస్సలైన కాదు. మిగతా మానవ కన్నా దిగజారిన ఏదైతే జీవరాశులు ఉంటావో దానికి ఉద్దేశింపబడినవి ఇవన్నీ. ఇంద్రియ భోగం, రాత్రి భోగం చేస్తూనే ఉంటవి అన్య జీవరాశులు, మానవులు కాదు అది. అన్య జీవరాశులు తపో దాన యజ్ఞ అవి చేయలేవు, అవి ఏదైనా చేస్తవి, దానికి కర్మ బంధన లాగు అవదు. మానవుడు ఒక విశేషంగా రూపంగా భగవంతుడు డిజైర్ చేసి పంపించాడు. మనం ఇలాంటి కార్యం చేయాలి. రేపు పొద్దున్న భగవంతుడు లోకం వెళ్ళిన తర్వాత భగవంతుడి కంటితో కళ్ళు కలిపి, మన కళ్ళు ఆయన కళ్ళల్లో కలిపి మాట్లాడే అర్హత మనం పొందాలి. అంతేగాని ఎలాంటి నీచ కార్యం మనం చేయకూడదు. మన ద్వారా భగవంతుడు తలదించుకునేటట్టుగా అలాంటి నీచ కార్యం చేయకూడదు. మనం తలదించుకునేటట్టుగా భగవంతుడు తలదించుకునేటట్టుగా మనం ఎలాంటి కార్యం చేయాలి, ఎలాంటి ధర్మ కార్యం చేయాలి, ఏదేదైతే చెప్పిందో శాస్త్రం ఇప్పుడు ఎన్నిను, ఇలాంటి ధర్మ కార్యం చేయాలి, ఇలాంటి భక్తి ఆ భాగవత ప్రచారం ద్వారా కానీ భక్తి ప్రచారం ఏ విధంగా కార్యం చేయాలి, తలెత్తుకొని మాట్లాడేటట్టుగా మన తండ్రి దగ్గర వైకుంఠంలోని నేను నేను వచ్చాను భూమి మీదకి ఒక మంచి కార్యం చేసుకొని నేను మళ్ళీ తిరిగి వచ్చాను, అంతేగాని చెడ్డ కార్యం ద్వారా మన తండ్రికి తలదించుకునేటట్టుగా మనం చేయకూడదు. భగవంతుడు కూడా ఆలోచనలు పడిపోతాడు. అరే రే రే, నేను మానవుల్ని సృష్టించి నేను చాలా తప్పు చేశానే, ఇక మీదట నేను సృష్టి చేయకూడదు, నేను అనుకోకూడదు ఎప్పుడు కూడా. ఎలా అనుకోవాలి, నేను మానవ జాతిని సృష్టించి చాలా మంచి పని నేను చేశాను అని గర్వపడేలాగా మనం క్రియకర్మ చేయాలన్నమాట. ఇది మానవ జన్మ యొక్క ఉద్దేశము. ధర్మస్య అపవర్గస్య, ఇలాంటి ధర్మ కార్యము చెయ్యాలి. సూత గోస్వామి సౌనకాది ఋషుల ద్వారా మనందరికీ కూడా ఒక మంచి శిక్షణ, ఉపదేశము ఇస్తున్నారనమాట. జీవితం దొరికింది దేనికి, ఇలాంటి కార్యాలు చేయడానికి. ధనం దొరికింది దేనికి, ఆ ధనం దొరికింది దేనికి, ధర్మం కోసము. అప్పుడు మన జీవితము నడుస్తున్న వైకుంఠం అయిపోతుంది. ఈ శరీరం ఒకటి వైకుంఠంకి వెళ్ళవసరలే. ఛాలెంజ్ చేసి చెప్తున్నారు సూత గోస్వామి, సుఖదేవ్ గోస్వామి, మైత్రే ముని. వైకుంఠంకి వెళ్ళవసరలే, వాళ్ళు వైకుంఠంకి ఆశపడరు. ఇంకా నడుస్తున్న వైకుంఠం అయిపోతుంది శరీరము. వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తే వాళ్ళు అదంతా కూడా తీర్థం అయిపోతుంది అనమాట. ఈ విధంగా సూత గోస్వామి చెప్తున్నారు. ఈ రోజు మనం లేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఆచరించడానికి అయితే ప్రయత్నం చేయాలి. ఇందులో ఎటువంటి మినహాయింపు లేదు, అందరూ కూడా చెయ్యాల్సిందే. ఇందులో ఎటువంటి మినహాయింపు లేదు. ధర్మం చెయ్యాలి, చెయ్యాలి, చెయ్యాలి. ధనం ఉందా, ధర్మం కోసం ఖర్చు పెట్టాలి. ఇందులో తగ్గింపులు, మి మినహాయింపులు, డిస్కౌంట్లు శాస్త్రం చెప్పలే. శాస్త్రం చాలా కరెక్ట్గా మనకు చెప్తుంది అనమాట. మనకు నొప్పి కలగొచ్చు, కానీ ఆ నొప్పి అనేది తగులితేనే తర్వాత మనం జాగ్రత్త పడతాము. ఏదో మంచి మాటలు, ప్రీతి మాటలు, 4 మాటలు మాట్లాడేసి శాస్త్రం కాదు. అర్జునుడు భగవద్గీతలో కృష్ణుడికి అదే చెప్తున్నాడు అనమాట. యత్ శ్రేయ బ్రూహి నిశ్చితం. ఏ కృష్ణ, నాకు ఏది శ్రేయహో అది చెప్పు, అది కష్టమైనా సరే నేను ఆచరించడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, యత్ శ్రేయ అన్నాడు, యత్ ప్రియ అనలే. శ్రేయకి ప్రియకి భూమికి ఆకాశానికి ఉన్న తేడా ఉంది. యత్ ప్రియ అంటే నా తృప్తి కోసము, నేను ఆనందంగా ఉంటాను. యత్ శ్రేయ అంటే ఆత్మ కళ్యాణం కోసము. యత్ ప్రియ, యత్ శ్రేయ, ఎంత అర్థాలు ఉన్నాయి చూడండి వెతికితే ఇవన్నీను. యత్ ప్రియ, నేను మంచి మాటలు చెప్పొచ్చు. చాలా ఈ రోజుల్లో యూట్యూబ్ ఛానల్లో చాలా ప్రవచనాలు మంచి మంచి క్లాప్స్ కూడా కొడతా ఉంటారు. మంచి ప్రసంగం, ఏమీ లేదు, మార్పు లేదు, ఏ మార్పు ఉండదు. ఎందుకు? వాళ్ళకి ఇంద్రియ ప్రీతి కోసం ప్రవచనాలు చెప్పి వెళ్ళిపోతున్నారు. నీకు మేలు జరగదు. స్వయం మేలు జరగని వ్యక్తి వ్యాసపేట మీద కూర్చుంటే ఆయనకి మేలు జరగలేదు, ఇంకా వినే వాళ్ళకి ఏం జరిగిద్ది మేలు? అందుకనే
మన శాస్త్రము ఏదైతే బ్రహ్మ మధ్వ గౌడీ ధారలో మనం ఏదైతే ఉన్నామో మనం ఖచ్చితంగా ప్రభుపాదులు వారు చెప్పారు. యాజ్ ఇట్ ఈజ్ అంటారు దీన్ని, యథావిధంగా నేను ఏదైతే చెప్పానో అదే చెప్పు. కృష్ణుడు బ్రహ్మకి ఏదైతే చెప్పాడో అదే నారదుడు చెప్పాడు. నారద ఏదైతే విన్నాడో అదే యాజ్ ఇట్ ఈజ్ వ్యాసుడికి, వ్యాసుడు ఏదైతే విన్నాడో సుఖదేవ్ గోస్వామి. ఈ విధంగా పరంపర వచ్చింది. ఈ జయ జయకారులు క్లాప్స్ కొట్టే ఇది క్లాసులు కావు ఇవి. ఇది ఇది సభ కాదు, భౌతికమైన రాజకీయ సభ కాదు మంది. చేతన జాగృతం అవ్వాలి. మనం నిద్రపోతున్న చేతన కృష్ణ చైతన్యం జాగృతం అవ్వాలి. జాగృతం అవ్వాలంటే ఇలాంటివన్నీ వినాలి. ధర్మ కార్యంలో నిమగ్నం అవ్వాలి. ధర్మ కార్యంలో ఇవ్వాలి. ఒకరు చేయలేరు ఏదైనా సరే. చిటుకు చిటుకు పడితేనే చినుకు పెద్ద వర్షం తయారవుతుంది. నదులు డ్యాములు నిర్మాణం అవుతాయి. అలాగే భగవత్ కార్యక్రమానికి అందరూ ఇవ్వాలి. ఈ భాగవత సత్సంగాలు సప్తాహాలు అంటే ఒకరి వల్ల అవ్వదు. 10 మంది కలిస్తేనే అర్థ అనేది వస్తుంది. ఆ అర్థ ద్వారా ఈ సప్తాహాలు ఇలాంటివన్నీ లోక కళ్యాణం జరిగితే ఇది ధర్మం. ఇది ధర్మస్య అపవర్గస్య. ఉం? ఇక జీవితం దొరికింది. జీవస్య తత్వ జిజ్ఞాస. మరి ఆ తత్వం ఏంటి మాకు చెప్పండి. జీవస్య తత్వ జిజ్ఞాస మీరు చెప్పారు. మరి ఆ తత్వం ఎవరు? ఆ తత్వం ఏంటి? అది కూడా మాకు చెప్పండి. అప్పుడు సూత్ గోస్వామి అన్నారు, రేపు 12:30 నేను చెప్తాను. హరే కృష్ణ. రేపు 12:30 సూత్ గోస్వామి చెప్తారు.